అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో తులసి మహత్యం గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో, ఈ పాల్గొన మాసంలో తులసీ దేవిని పూజిస్తే చాలా మంచిదండి. సకల శుభాలు కలుగుతాయి. తులసమ్మ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలు. పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. అంతటి మహిమ గల తులసి మహత్యం గురించి తెలుసుకుందాం. అందరూ తప్పకుండా వినండి. తులసి అనే పదాన్ని 2 రకాలుగా విభజిస్తారు. అందులో తు అంటే మృత్యువు, లసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం. మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం వస్తుంది. తులసి మొక్క మహిమ గురించి స్కంద పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, మాఘ పురాణం, బ్రహ్మ వైవర్ధన పురాణం, గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది. తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి. తులసి మొక్కను దర్శించి ఒక నమస్కారం చేస్తే చాలు. బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. స్కంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఈ కథను అందరూ చక్కగా వినండి. కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అని ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు. వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారాజ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి ఒక చోట తులసి కోట కనిపించింది. అది చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. దీన్ని గమనించిన హరిమేధుడు, ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు. సుమేధుడు అప్పుడు ఇలా చెప్పాడు: ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. ఇప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతారం, చంద్రుడు, ధన్వంతరి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేసి అమృత కలశం ఆవిర్భవించింది. అప్పుడు దాన్ని తీసుకొని సంతోషించారు. శ్రీ మహావిష్ణువు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతం మీద పడ్డాయి. వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది. ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని, తులసిని శ్రీవారి సేవకు సమర్పించారు. దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించారు. అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అయ్యింది. అప్పటి నుండి తులసి హరిప్రియులయ్యింది. అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్తాడు. వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటున్న వ్రటవృక్షం నుండి పిలా పిలా అనే శబ్దంతో తేజోవంతులై 2 పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి బ్రాహ్మణులిద్దరూ భయపడిపోయారు. గజగజ వణుకుతూ, ఎవరు మీరు అని అన్నారు. దానికి వారు నమస్కరించి, స్వామి, మీరు మాకు ప్రాణదాతలు. నా పేరు ఆప్తకుడు. నేను దేవలోకవాసిని. అంతటా తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం వెళ్ళిపోతారు. అంతటా బ్రాహ్మణులిద్దరూ ముక్తిని అనుగ్రహించిన విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు, అగ్రభాగమందు 4 వేదాలు, మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం.
కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి 10,000 ఆవులను దానం చేసిన ఫలితం మరియు 100 వాజపేయ యజ్ఞాల ఫలితం పొందుతారని మహాశివుడు నారదమునితో చెప్తాడు. పద్మపురాణంలో ఉత్తరఖండమునందు జలంధర బృంద కథ తులసి మహిమను వివరిస్తుంది. ప్రతి ఇంట్లోని తులసమ్మని పెంచుకోండి. ఆనవాయితీ అంటారు కదా, అలా ఏముండదు. అందరూ తులసమ్మని పూజించవచ్చు. తులసమ్మకి పెద్దగా పూజలు కూడా అవసరం లేదండి. కొన్ని నీళ్లు వేస్తే చాలు, ఆమె చాలా సంతోషిస్తుంది. మనం చేసినటువంటి పాపాలన్నవి తొలగిపోతాయి. పుణ్యఫలం మనకి కలుగుతుంది. తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.